సో రీసెంట్ గా బెయిల్ మీద దస్తగిరి బయటకు రావడం జరిగింది. సో తను రావడమే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్ గా డైరెక్ట్ గా అటాక్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా కూడా తను టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు కూడా ఒక సమాచారం అయితే వచ్చింది. ఇవన్నీ కూడా ఎంతవరకు వస్తుంది? దస్తగిరి మనకి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఈజ్ ఎ నోటోరియస్ గై. దస్తగిరి వల్లనే ఆయన అప్రూవర్గా మారడం వల్లనే అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కావచ్చు, అంతకుముందు ఉన్న దేవిరెడ్డి శివశంకర్ కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, రకరకాల వాళ్ళందరూ దాదాపు మొత్తం 8 మంది మీద కేసు. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో 8 మందిలో దస్తగిరి అక్యూజన్ నెంబర్ 4. మిగతా 7 మందిలో 6 మంది జైల్లో ఉన్నారు ఇప్పటికి కూడా. ఒక అవినాష్ రెడ్డి మాత్రం బయట ఉన్నాడు, వాళ్ళ నాన్న కూడా జైల్లోనే ఉన్నాడు. సో ఇదంతా కూడా దస్తగిరి అప్రూవర్గా మారడం వల్లనే అనేది ప్రధానంగా మనందరికీ తెలుసు. అయితే దస్తగిరి ఏంటంటే ఇప్పుడు మామూలుగా వివేకానంద రెడ్డి లాంటి ఒక పాపులర్ ఫిగర్ని హత్య నేనే చేశాను, నేను గొడ్డలతో ఎలా నరికాను అంతా కూడా తను డీటెయిల్గా చెప్తున్నాడు. పోలీసులకు చెప్పేది ఒక అంశం, ఎందుకంటే వాళ్ళ ఇంట్రాగేషన్లో పోలీసులకి ఏం చెప్తాడనేది వేరే అంశం. కానీ ఇతను బయటకు వచ్చి ఏదో అదంతా తన గొప్ప కార్యం అన్నట్టుగా మీడియాతో చెప్తున్నాడు. ఎలా చంపాడు, వాడు ఎలా నరికాడు, నేను ఎలా నరికాను అని చెప్తున్నాడు నీట్గా. నిజానికి ఏంటంటే కోర్టు అనేకసార్లు ఇలాగ బయట చెప్పొద్దు, ఈ కేసు గురించి మాట్లాడొద్దని అనేకసార్లు సుప్రీంకోర్టు చెప్పింది, అయినా వినట్లేదు. రెండవది ఏంటంటే ఇది పొలిటికల్ హత్య అయిపోయింది. పాలిటిక్స్కి దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. 2019లో జగన్ దీన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి తెలుగుదేశం మీద వేసేశారు. తెలుగుదేశం వాళ్ళే చేశారు దీన్ని. చంద్రబాబు చేయించాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బుక్కులు వేసి దాన్ని ప్రచారం చేసి కొంతవరకు తనకు మైలేజ్ జరిగింది. దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మరి ఎందుకు వాళ్ళు మేల్కోలేదు ఈ అంశం మీద తెలియదు, కానీ తర్వాత దీన్ని జగన్ అకౌంట్లో వేయాలని వాళ్ళు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. ఈ ఎలక్షన్లో కూడా దాన్ని జగన్ అకౌంట్లోకి వేసేసి జగనే హూ కిల్డ్ బాబాయ్ అంటే జగనే బాబాయిని చంపాడని అన్ని చోట్ల వీలైన అన్ని చోట్ల చేస్తున్నారు. దాంతోపాటు బుక్కు కూడా వేశారు. నారాసుర వాళ్ళు అప్పుడు నారాసుర వేస్తే వీళ్ళు జగనాసుర రక్త చరిత్రను వీళ్ళు వేశారు. దాని తర్వాత సిబిఐ ఆఫీసర్ను కూడా మేనేజ్ చేశారని చెప్తారు. సో సిబిఐ ఆఫీసరు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా మీద కూడా దీంట్లో నిందితులందరూ కూడా పోలీసులకి, కోర్టుకి కూడా కంప్లైంట్ చేశారు, మమ్మల్ని టార్చర్ చేశారని. చివరికి సాక్షులుగా ఉన్న రామయ్య, తర్వాత కృష్ణారెడ్డి పిఏ వాళ్ళు కూడా చెప్పారు. రామయ్య కూడా మీడియాతో చెప్తున్నాడు, నన్ను బీహార్లోనూ గుజరాత్కు తీసుకెళ్ళి 4 రోజులు కొట్టారు, నాకు మెమరీ పవర్ అంతా పోయిందని అతను చెప్తున్నాడు. ఎర్రగంగిరెడ్డి అక్యూజన్ నెంబర్ 1, అతను వాళ్ళు వేసిన ఏట్లకి నా ఏళ్ళంతా ఇరిగిపోయినాయని అతను చెప్తున్నాడు. ఇంకా కృష్ణారెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి, ఆయన అయితే నా కొడుకు ముందే నన్ను గొడ్డును బాదినట్టు బాదాడు సింగ్ ఆయన అని చెప్తున్నాడు. సో ఇలాగా దాంట్లో ఏంటంటే ఈ ఆరోపణల మీద కోర్టు కూడా ఇప్పటివరకు ఏమీ సిబిఐ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కోర్టులో కూడా ఫైల్ చేశారు, మమ్మల్ని కొట్టారు, టార్చర్ చేశారని. సో ఈ క్రమంలో దస్తగిరి ఏం చేస్తున్నాడంటే, దస్తగిరి ఒకడే బయట ఉన్నాడు. ఎందుకంటే అతను అప్రూవర్ కాబట్టి అతనికి శిక్ష ఏమి లేదు, బెయిల్ ఇచ్చేశారు. సో బెయిల్ ఇచ్చేశారు కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే అప్పటి నుంచి మరి తెలుగుదేశం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు, కానీ అతను మీడియాతో మాట్లాడడం, ఓపెన్గా గంటలు మీడియాతో మాట్లాడడం, లైవ్లు ఇవ్వడం, అతన్ని దస్తగిరి గారు సార్ మీరు చెప్పండి సార్ ఎలా జరిగిందని మనోళ్ళు అడగడం, జర్నలిస్టులు. ఇలాగా అతను ఏదో ఒక సెలబ్రిటీ లాగా, అతను హంతకుడు బేసిక్గా, అతనే కన్ఫెషన్ ప్రకారమే మనం కోర్టు అతను ప్రూవ్ కానంత వరకు హంతకుడు కాదని చెప్పాలి. కానీ నేనెందుకు అతను హంతకుడు అంటున్నాను, అతనే చెప్తున్నాను నేను హత్య చేశాను. కాబట్టి మరి అంత సెల్ఫ్ కన్ఫెస్డ్ హంతకుడు అతనికి ఏం పని అసలు? ఈ హత్య గురించి బయట మాట్లాడాల్సిన పని ఏముంటుంది? కోర్టులో కానీ పోలీసుల ఇంట్రాగేషన్లో కానీ మాట్లాడలేదు, బయట ఏం మాట్లాడతాడు? కానీ ఇప్పుడు ఏంటంటే అది పొలిటికలైజ్ అయిపోయి ప్రతి ఒక్కరూ హత్య గురించి మాట్లాడడం. ఇది విచిత్రమేముంటే ఎంత క్లవర్గా చేసినా కూడా మామూలు మన పోలీస్ స్టేషన్ వాళ్ళే 4 రోజులు పట్టుకుంటున్నారు ఇవాళ హంతకులను. ఎందుకంటే టెక్నాలజీ అంత మోడర్నైజ్ అయింది, ఈజీగా పట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ
సిబిఐ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, అది పట్టుకోలేకపోతుంది. 2019లో జరిగితే ఇప్పుడు 5 years అయింది. ఇప్పటి వరకు అది ప్రాపర్గా చేసి ఆ కేసులో ఎన్ని లొసుగులు ఉన్నాయో ఇక్కడ సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు 16 ప్రశ్నలు సిబిఐకి వేశాడు. ఆ ప్రశ్నలు అంటే అర్థం ఏంటంటే అన్నీ డౌట్లే. అలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇదే కాదు, చాలా చోట్ల సిబిఐ చేయలేదా అనేది కాదు, సిబిఐ బ్రహ్మాండంగా చేయగలదు. ఎందుకంటే ఎక్కడో ఏదో ప్రాబ్లం కొడుతుంది. సో ఇది అందువల్ల తేలకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇతను అప్పుడప్పుడు రెచ్చిపోవడం, ఇతనికి పైగా సెక్యూరిటీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఏంటంటే ఇతనికి ఏమన్నా అయితే మన మీద వస్తుంది, మళ్ళీ అది పొలిటికల్గా ఇబ్బంది అని చెప్పి 5 మంది సెక్యూరిటీ ఇచ్చారు అతనికి, 5 మంది పోలీసులు. సో 5 మందిని పెట్టుకొని ఇతను ఎస్కార్ట్ పెట్టుకొని ఇతను ఏంటంటే పంచాయతీలు చేయడం, బెదిరించడం, కిడ్నాపులు చేయడం ఇవన్నీ చేస్తున్నాడు. అతని మీద కేసులు వరుసగా నమోదవుతున్నాయి. అలాగా ఒక 86 రోజులు 2 కేసుల్లో జైల్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చాడు. రాగానే అతనికి ఆమె వాళ్ళ భార్య షబానా రక్తం లాగా దిద్దింది. యుద్ధం నుంచి బయటకు వస్తే అప్పట్లో దిద్దేవాళ్ళు, లేదా యుద్ధానికి పోయేటప్పుడు దిద్దేవాళ్ళు. అలాగా ఆయనకి దిద్ది ఆయన హారతి ఇచ్చి, కర్పూర హారతి ఇచ్చి బయటికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు రాగానే అతను మీడియాతో మాట్లాడి అతను పొలిటికల్ ఫిగర్ లాగా మాట్లాడుతున్నాడు. జగన్ ఎవరు చంపారో చెప్పి ఎన్నికలకు వెళ్ళగలంట. ఎందుకు అలా చెప్పాలి? జగన్కి ఏం బాధ్యత? అది జగన్కి ఎలా తెలుస్తుంది ఎవరు చంపారనేది? కోర్టులో కేసు ఉంది, కోర్టులో ప్రూవ్ కావాలి. అంటే అర్థం ఏమంటే జగనే చంపించాడని అతను ఆరోపిస్తున్నాడు క్లియర్గా. దీని వెనక జగనే ఉన్నాడని. సో అది ఎన్నికలకు వెళ్ళేది అలా వెళ్ళాలి, నేను భయపడను, నన్ను ఎవడూ భయపెట్టలేడు ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంక ఎట్లాగూ షర్మిల కూడా తెలుగుదేశంతోనే కలిసి పనిచేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ ఆరోపణలు కూడా అలాగే ఉన్నాయి. ఏదేమైనా తెలుగుదేశం మీడియానే అతను హైలైట్ చేస్తుంది. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఈరోజు ఫ్రంట్ పేజీలు వేశారు అతన్ని. నిజానికి అతను ఫ్రంట్ పేజీలు వేసే క్యాండిడేట్ అతను. సో అలాగా ఉందంటే అర్థమేమి? వీళ్ళకు ఉపయోగపడంగా అంటే జగన్కి యాంటీగా ఇప్పుడు తెలుగుదేశం దాన్ని ఉపయోగించుకుంటుంది. జగన్ ఏమో 2019లో ఈ కేసును ఉపయోగించుకున్నాడు. నిజానికి వీళ్ళిద్దరికీ చిత్తశుద్ధి లేదు. చంద్రబాబుకి తెలుగుదేశానికి చిత్తశుద్ధి ఉండుంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా హత్య జరిగింది. 3 నెలలు మళ్ళీ గవర్నమెంట్ ఉండింది హత్య జరిగినాక కూడా. ఎందుకు వీళ్ళు ఎవరు చంపారో బయట పెట్టలేకపోయారు? వాళ్ళ 2 రోజుల్లో పట్టుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు బయట పెట్టలేకపోయారు? బయట పెట్టి ఉండాలిగా, జగనే చేసి ఉంటే. వీళ్ళు పెట్టలేకపోయాడంటే అర్థమేమి? జగను చేయలేదు, చంద్రబాబు చేయలేదు అనేది క్లియర్గా అర్థం. నేను చాలాసార్లు చెప్పాను అది ఎలా జరిగి ఉండే అవకాశం ఉందని. ప్రొఫెషనల్ మర్డర్ కాదనేది ఎవరికైనా ఈ హత్యల మీద, క్రైమ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి చంపినోడు తెల్లారితో అందరు ఎదురుగా బ్లడ్ క్లీన్ చేస్తారా? అప్పుడేం చేస్తున్నారు? అర్ధరాత్రి నుంచి ఆ క్రైమ్ సీన్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కదా. వాళ్ళు ఎవడైనా ప్రొఫెషనల్ ఏం చేస్తాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత రక్తం వచ్చేటికి చంపాల్సిన అవసరం లేదు. ఆయన చంపడానికి అంత బ్లడ్ ఎందుకు వస్తుంది? ప్రొఫెషనల్ చంపితే అలా ఉండదు. ఒకవేళ అలాగా చంపినా క్లీనింగ్ ఉంటుంది అప్పుడే. ప్రొఫెషనల్లో ఎప్పుడు కూడా హత్య రెక్కి ఎలా చేయాలి, హత్య ఎలా చేయాలి, చేసిన తర్వాత క్లీనింగ్ ఎలా చేయాలి, దాని తర్వాత ఎవరు సరెండర్ అవ్వాలి, ఎవరు లాయర్లను పెట్టుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా ముందే ప్లాన్డ్గా జరుగుతుంది ఒక హత్య చేస్తే. ఇదేమీ లేదు. ఇది క్లియర్గా ఏంటంటే ఒక కసితో చంపినట్టుగా కనపడుతుంది. ఇతను చెప్పిన ప్రకారం కూడా గుండెల మీద తన్నాడు, తర్వాత నేను గొడ్డలతో అతన్ని చెయ్యి మీద నరికాను, ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ టీమ్గా, అసలు వీళ్ళెవరు కూడా ప్రొఫెషనల్ టీమ్ కాదు. ఎవరన్నా జగన్ లాంటి వాళ్ళు చేస్తే ప్రొఫెషనల్గా ఉంటుంది వ్యవహారం. అదేమీ లేదు. ఇప్పుడు పరిటాల రవి చూడు, ప్రొఫెషనల్గా ఉంది. దాంట్లో అక్కడ వాళ్ళే ఆయనకి ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో పోలీసులు వాళ్ళే సహకరించారు, క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. అంటే అందుకని మనం ఏ ప్రొఫెషనల్ హత్యలు పరిశీలించినా కూడా ఇంత ఘోరంగా ఉండదు. అందుకని దీన్ని కనిపెట్టడం అనేది పోలీసులకి 2 రోజుల పని. సో కానీ వాళ్ళు దీన్ని చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే దీన్ని పొలిటికల్గా ఉపయోగిద్దామని తెలుగుదేశం అప్పుడు అనుకునింది, కానీ వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. జగన్ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం
దీన్ని ఉపయోగించుకుందాం అనుకుంటుంది. మేబీ షర్మిల కూడా రంగంలోకి దిగచ్చు. ఇంకా 4 రోజులు పోతే దీని మీద కూడా ఆమె కూడా రావచ్చు.